రాజు గారితో ఒకసారి నేను మాట్లాడే ప్రయత్నం చేయొచ్చా? రాజు గారు నమస్తే. సో, అంటే అతనికి ఒక వ్యక్తి దగ్గర నుంచి కూడా తరచుగా కాల్స్ వస్తున్నాయి, గొడవలైనయి అంటూ కూడా మీరు ఇందాకడ ఒక మీడియాతో చెప్పడం నేను విన్నాను. అసలు ఏంటి సార్ అది? దానికి సంబంధించింది ఏంటి అసల? మీరు పోలీసులకి ఈ విషయాన్ని మరి చెప్పారా? ఆయనకి థ్రెట్ అయితే ఉందండి. ఇవాళ కాదు, చాలా కాలం నుండి కూడా ఆయన మరి ఫేస్‌బుక్ వాల్‌లో కూడా పెట్టారు. చాలా చోట్ల మీటింగ్స్‌లో కూడా ఆయన వ్యక్తం చేశారు. ఎందుకు అనంటే ఆయన డిబేట్స్ చేసేవారండి. ఆయన్ని తట్టుకోలేక ఆ డిబేట్స్‌లో ఆయనతో వాదించలేక అని చెప్పి సోషల్ మీడియాలో కామెంట్స్ పెట్టడం, వీడియోలు చేయడం ఇవన్నీ కూడా ఇవాల్టికి కూడా ఉన్నాయి. అవన్నీ అలాగే ఉన్నాయి. ఆయన మాత్రం ఎప్పుడు ఎవరికీ భయపడలేదు. ఆయన పని ఆయన చేసుకుంటూ వెళ్ళేవారు. థ్రెటనింగ్ కాల్స్ అనేవి, థ్రెటనింగ్ మెసేజ్‌లు, కామెంట్స్ ఇవన్నీ ఉన్నాయి గనక పోలీసు వారు అవి కూడా పరిగణలోకి తీసుకొని ఈ కేసుని విచారించాలని మేమైతే కోరుకుంటున్నాం. రైట్ సార్. సార్ అంటే ఒక షమీ అనే ఒక పేరు వినిపిస్తుంది. దాని గురించి ఏమన్నా మీరు డిస్కస్ చేశారా పోలీసులతో? అంటే అది ఆయన పోస్ట్ పెట్టారండి. జనవరి 31న పోస్ట్ పెట్టారు ప్రవీణ్ పగడాల గారు. దాంట్లో ఏంటంటే ఆయన ఏదో ఒక అంశం మీద ముస్లిమ్స్ లిటరేచర్ గురించి మాట్లాడితే దాని గురించి కొంత ఆయన మీద ఎక్కువ వాళ్ళు బ్యాడ్ కామెంట్స్ పెట్టడం, బాగా కామెంట్స్ లో చాలా దారుణంగా మాట్లాడినప్పుడు ఆయన వాళ్ళకి సారీ చెప్తూ, అయ్యా నేను మీకు సారీ చెప్తున్నాను, మీ మనోభావాలు దెబ్బతుంటే కనుక నన్ను క్షమించండి అని మెసేజ్ పెట్టి ఇంకా నన్ను అలా ట్రోల్ చేయకండి, వదిలేయండి అని ఆయన అడిగారు. ఇవన్నీ కూడా ప్రతిదీ పోలీసులకు చెప్పాము. ఇక్కడ వినతి పత్రం రాసి దాదాపు ఇక్కడ కొన్ని వందల వేల మంది ఉన్నారు. వీళ్ళందరితో సంతకాలు పెట్టించి ఎస్పీ గారికి ఇవ్వడం జరిగింది. ఎంతవరకు పోలీసులకు సమాచారం కానీ లేకపోతే ఏం జరిగింది గతంలో ఆయన మినిస్ట్రీకి సంబంధించి కానీ అన్ని మేము ఇస్తా ఉన్నాం. సమగ్రంగా చేసి ఎలాంటి భేదాలు లేకుండా, ఏవి దాచిపెట్టకుండా, ఎలాంటి ఒత్తిళ్లకు తలగ్గకుండా విచారణ చేయాలని అయితే మేము క్రైస్తవ సమాజంగా కోరుకుంటున్నాం. రైట్. సో, అంటే ప్రవీణ్ పాగడాల గురించి ఎక్కడెక్కడి నుంచో కూడా చాలా మంది ప్రజలు తరలిస్తున్నారు ఒక పాస్టర్ గురించి. సో, అంటే అతని వ్యక్తిత్వం కూడా మాకు అర్థమవుతుంది. రైట్ సార్, ఖచ్చితంగా అతనికి న్యాయం జరగాలనే మేము కూడా కోరుకుంటున్నాం. అంటే ఒకవేళ ఇప్పటివరకు అయితే నిర్ధారించలేదు కాబట్టి ఆ ఘటన ఎట్లా జరిగింది ఏంటి అనేది సార్, అంటే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా అక్కడికి చేరుకున్నారా సార్? లేదండి, వాళ్ళ వైఫ్ 2 కిడ్స్ ఉన్నారు, ఆడపిల్లలు ఉన్నారు, పెద్ద పిల్లలే. సో వాళ్ళు ఇంకా రాలేరు కనుక వాళ్ళ బ్రదర్ వస్తారని చెప్పారు. మేబీ ఆయన ఉంచుకుండొచ్చు. వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళ అంగీకారం మేరకు పోస్ట్ మార్టం కూడా చేస్తామని ఇక్కడ పోలీసులు చెప్తున్నారు. వాళ్ళ అంగీకారం మేరకు పోస్ట్ మార్టం తర్వాత విచారణ ఇవన్నీ కూడా జరుగుతుంది. సార్, అలాగే ఒక వ్యక్తి ఒక పోస్ట్ పెట్టి డిలీట్ చేసేసారు అని చెప్తున్నారు. ఎవరు ఆ వ్యక్తి? ఎవరు అసలు? ఏం పెట్టాడు? పోస్ట్ ఏంటి అసలు? నేను చూడలేదండి, కానీ అందరూ అంటున్నారు ఎవరో ఒక అతను ఆయన గురించి చనిపోయాడు అంట. ఎలా చనిపోయాడు, చంపేశారా అని ఏదో ఒక అతను పెట్టాడు. అతను కూడా ఒక మతం మీదే పడి రోజు వీడియోలు చేసుకుని దాని మీద బతుకుతాడంట. ప్రతిదీ స్క్రీన్ షాట్స్ ఏంటి, వాళ్ళు మాట్లాడిన వీడియో లింక్స్ ఏంటి, ఇవన్నీ కూడా పోలీసు వారికి మా వాళ్ళు ఇవ్వడం జరుగుతుంది. ఏంటంటే తేల్చేయడం అంటే దానికి మేము ఒప్పుకోం. ఎందుకంటే ఆయన ముఖం మీద ఉన్న గాయాలు, యాక్సిడెంట్ అంటే కనీసం 30-40 స్పీడ్ లో పడిపోయినా కానీ కాలుకో చేతులకో గాయాలు అనేవి అవుతాయి. వాళ్ళ మీద అంత గాయం ఉన్న హెల్మెట్ అలాగే ఉంది. బండి ఏదో పడినట్టుగా, ఎవరో ఆయన మీద పడేసినట్టుగా. సో ఇవన్నీ కూడా కొంత మాకు ఎక్కువ అనుమానాలు రేకెత్తిస్తున్నాయి. రైట్ సార్. సార్, సీసీ ఫుటేజ్ చూసిన వాళ్ళు బయటకు వచ్చారా? విజయ్ కుమార్ గారు దగ్గరలో ఉన్నారా మీకు ఇప్పుడు? విజయ్ కుమార్ గారు వాళ్ళందరూ మాట్లాడుతున్నారండి. హైర్ అఫీషియల్స్ తో లోపల ఉన్నారు ఒక రూమ్ లో. ఆ సీసీ ఫుటేజ్ తీసుకుని వచ్చిన పోలీసులతోటి కొంతమంది విజయ్ కుమార్ గారు, విజయ్ ప్రసాద్ రెడ్డి గారు వీళ్ళందరూ కూడా లోపల ఉన్నారండి, మాట్లాడుతున్నారు. ఇంకా రాలేదు, బయటకు రాలేదు. సార్, సీసీటీవీ ఫుటేజ్ చూసిన వాళ్ళ దగ్గర ఏంటి, వాళ్ళు ఏం చెప్తున్నారు అసలు? లోపల డిస్కషన్ అవుతుంది. ఆ ఫుటేజ్ గురించి ఇంకా ఏ న్యూస్ బయటకు రాలేదు, మాట్లాడుతున్నారు, ఇంకా రివీల్ చేయలేదు మరి. రైట్ సార్. అవునవును, ఎక్కడెక్కడి నుంచో కూడా వచ్చారు. సో అంత దూరం నుంచి కూడా ప్రజలు వచ్చారంటే అతను ఎంత మంచి వ్యక్తి అనేది కూడా అర్థమవుతుంది. సార్, ఈ ప్రవీణ్ అనే వ్యక్తి ఆ పాస్టర్ గారిది ఎక్కడ సార్ అసలు? ఆయన ఎక్కడ పుట్టారు? ఆయన ఎక్కడ పెరిగారు? ఆయన అసలు ఎక్కడ ఆయన చర్చ్ నడిపిస్తూ ఉంటారు? ఆయన నేటివ్ వచ్చేసి కడప అండి. అయితే ఆయన హైదరాబాద్ లో సెటిల్ అయ్యారు కూడా ఉంది, బిజినెస్ చేస్తూ. చాలా మంది ఆర్ఫన్స్ ని ఆయన పెంచారండి. ఇక్కడికి వాళ్ళు కూడా వచ్చారు. చాలా మంది ఆర్ఫన్స్ పెద్దోళ్ళు అయిపోయి చదువుకుని ఉద్యోగాలు చేస్తున్నటువంటి వాళ్ళు కూడా వచ్చి, అన్నయ్య మమ్మల్ని పెంచారు, మాకు లేకుండా ఉన్నారని వాళ్ళందరూ కూడా ఇక్కడ బాధపడుతున్నారు. ఇప్పుడు కూడా హైదరాబాద్ లో చాలా మంది ఆర్ఫన్స్ ని, ఆయనకి 2 కుమార్తెలు, వాళ్ళతో పాటు సొంత పిల్లలే. ఎక్కడికి వెళ్ళి అదే చెప్తాడు, నాకు 2 పిల్లలు కాదు, ఇంకా మిగిలిన ఆర్ఫన్స్ అందరూ నా పిల్లలు అని చెప్తారు. చాలా సౌమ్యుడు అండి, అందరితో ఫ్రెండ్ గా ఉంటారు. మీరు ఇప్పుడు కలిసిన కొత్త వ్యక్తులాగా అయితే మాట్లాడరు.
ఉమ్. సో అందరితో చాలా ఫ్రెండ్లీగా మాట్లాడి ఆ మంచి నేచర్ వల్ల ఇవాళ ఎంతమంది ఆయన ప్రేమించినటువంటి ఆంధ్ర తెలంగాణలో ఉన్నటువంటి క్రైస్తవ సమాజం అంతా కూడా ఇక్కడ ఉండడం జరిగింది. రైట్ సార్, ఓకే, రైట్. సో కాసేపట్లో అసలు ఏంటి అసలు ఏం జరిగింది అనేది ఖచ్చితంగా బయటికి తెలిసే ఛాన్స్ అయితే ఖచ్చితంగా ఉంది. ఏదైనప్పటికీ చాలా బాధాకరం, ఒక మంచి వ్యక్తిని అయితే కోల్పోయాం. సో అంటే తన ఆత్మకి త్వరగా శాంతి చేకూరాలి. అలాగే దీనికి సంబంధించి అంటే ఒకవేళ కుట్ర కనుక జరుగుంటే కనుక నిందితులకి కఠినంగా శిక్షించాలని చెప్పేసి మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ రాజు గారు, థ్యాంక్ యూ సో మచ్.